అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజైతే మీ అందరికీ తెలిసిన ఐటమ్ అండి ఇది, కానీ నా స్టైల్లో డిఫరెంట్గా చేశాను. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. డిఫరెంట్ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇడ్లీకి కానీ దోశకు కానీ. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో దీంతో 1.5 స్పూను శనగపిండిని వేసుకోవాలి. ఇప్పటికే మీకు అర్థమైపోతుంది ఐటమ్ ఏమనేది వేసి. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద గ్లాస్తో నీళ్ళు అనేది పోసుకొని ఎక్కడ కూడా గడ్డలు లేకుండా మనము మొత్తం బాగా మిక్స్ చేసేయాలి మనము. ఎందుకంటే చేసేటప్పుడు మధ్యలో గడ్డలు రాకుండా ఉండడానికి ఈ విధంగా నీళ్ళగా అయితే చేసి గడ్డలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో ఒక చెంచా నూనె పోసుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత ఒక చిన్న స్పూన్తో ఉద్దిపప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక హాఫ్ స్పూను పచ్చెనపప్పు వేసుకుని ఫ్రై చేసుకుందాము. దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చెనపప్పు మనకు దీంట్లో మధ్యలో తింటూ ఉంటే పంట కింద వచ్చేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. జస్ట్ ఒక 3 సెకండ్లు అలా ఫ్రై చేసుకుందాము. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చూసారు కదా, మనకు శనగపప్పు కలర్ మారింది. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒకరేమో కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం తురుమండి. అల్లం తురుము అనేది తప్పకుండా వేయండి. దీంట్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది. దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దండి. అల్లంని ఒక ఇంచు అల్లంని తురిమి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక్క నిమిషం అలాగా పచ్చివాసన వచ్చి ఫ్రై చేసుకుందాం. మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక నిమిషం అలాగా ఫ్రై చేసుకుందాం. స్టవ్ అయితే నేను ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. ఇప్పుడు ఒక 1/4 స్పూన్ పసుపు వేసి పసుపు మొత్తం బాగా ప్యాన్లో 4 పక్కల టమాటాలు పట్టేలా బాగా కలుపుకోవాలి. దీంట్లో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసానండి. చాలా బాగుంటుంది ఆ పొడి అనేది. ఎస్పెషల్లీ మనకు ఈ బొంబాయి చట్నీకి అయితే పేరైతే చెప్పేసానండి. బొంబాయి చట్నీకి అయితే చాలా స్పెషల్గా ఉంటుంది ఆ పొడి అనేది. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద గ్లాసు నీళ్ళు అయితే పోసుకుందాము. రుచికి తగ్గ ఉప్పు వేసుకొని ఒక స్పూను ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది వేసానండి. ఇది ఏమనేది నేను లాస్ట్లో చెప్తాను మీకు. ఈ పొడి వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. స్టవ్ ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో వేసుకొని మనం వేసిన పొడి, ఉప్పు మొత్తం దాంట్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ పొడి వేసాం కదా, దీంట్లో ఒక్క 5 నిమిషాలు దీన్ని బాగా మరిగించాలండి. అప్పుడే మనకు ఆ పొడి ఫ్లేవర్ అనేది మన బొంబాయి చట్నీలో బాగా ఊరుతుంది. ఈ విధంగా పొగిన తర్వాత మనం ముందుగానే కలిపెట్టుకున్నాం కదా శనగపిండి, ఆ నీళ్ళని అయితే దీంట్లో వేసేయాలి. చూసారు కదా, మనం నీట్గా కలుపుతున్నాం కదా, ఎక్కడ గడ్డలు లేకుండా. వేసిన తర్వాత దీన్ని మనము కలుపుతూనే ఉండాలండి. ఒక్క నిమిషం మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుందాము. మళ్ళీ మనం కలుపుతూ దీన్ని మీడియం ఫ్లేమ్లో చేసేయాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టేసామంటే తొందరగా గడ్డ కట్టుతుంది. అలా కాకుండా మనం దీంట్లో కూడా ఇప్పుడు శనగపిండి వేసాం కదా, ఆ మసాలా నీళ్ళల్లో ఈ శనగపిండి కూడా బాగా ఉడకాలండి. అప్పుడే మనకు టేస్ట్ అనేది వస్తుంది. మీరు ఇది ఎంత తిన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఈజీగా డైజెషన్ అవుతుంది. చూసారు కదా, గుమ్మలాడుతూ మన బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. లాస్ట్లో ఫ్రెష్గా కొత్తిమీర గార్నిష్ చేసుకుని కొద్దిగా దీంట్లో ఎక్స్ట్రా ఫ్లేవర్, ఎక్స్ట్రా టేస్ట్ కోసము కొద్దిగా నిమ్మరసం పిండుకొని, చాలా ఎక్కువ పిండకూడదండి. ఎక్కువ పిండితే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది. జస్ట్ ఒక 5-6 చుక్కలు పిండుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, గుమ్మలాడుతూ. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏమంటే సాంబార్ పొడి అండి. సాంబార్ పొడి వేయడం వల్ల ఈ బొంబాయి చట్నీలో మంచి ఫ్లేవర్, ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఉంటుందండి. ఎప్పుడు మనం చేసినా కూడా బొంబాయి చట్నీ చప్పగా, కారం లేకుండా కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుంది కదా, అలా కాకుండా ఒక్కసారి సాంబార్ పొడి వేసి బొంబాయి చట్నీ చేసి చూడండి. నా పద్ధతిలో సూపర్గా ఉంటుంది. దీంట్లో దోశ కానీ ఇడ్లీ కానీ సూపర్గా ఉంటుంది. ఇది మీకు పొంగల్ కానీ ఉప్మా కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్గా చేయొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మరి గట్టిగా లేకుండా, మరి పలుచగా లేకుండా మధ్యస్థంగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.